మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. మేడం, అంటే పెరిగిన జీవన శైలితో పాటు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అందరూ సాధారణంగా మీ ఒత్తిడిని తగ్గించుకోండి అంటారు. బట్ అది సాధ్యం అవ్వడం అనేది కొద్దిగా కష్టం యాక్చువల్గా. మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? అదే రకంగా మీరు వ్యూవర్స్కి ఇచ్చే సూచనలు ఏంటి? ఇది స్ట్రెస్ తగ్గించుకోవటం అనేది కూడా ఒక మాస్టరీ, అదొక ఆర్ట్. అందరికీ పాసిబుల్ కాదు, అండ్ ఒకే వ్యక్తికి అన్నప్పుడు పాసిబుల్ కూడా కాదు. సో ఒక్కొక్క రోజు ఉంటుంది, అది బ్యాలెన్స్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవడం రెగ్యులర్గా, మన హాబీ ఏదన్నా ఇష్టమైనది, ఒక పెయింటింగ్ కావచ్చు, లేకపోతే మ్యూజిక్ వినడం కావచ్చు, ఒక పాట పాడుకోవడం, డాన్స్ చేయడం, ఏదైతే మనకి ఇష్టమైన హాబీ ఉంటుందో అది ఒక 10 నిమిషాలు చేయగలిగితే చాలా వరకు స్ట్రెస్ అనేది రిలీవ్ అయినట్లు అనిపిస్తుంది. అండ్ థర్డ్ థింగ్, డీప్ బ్రీదింగ్. సో మనకి ఎప్పుడైతే ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చిందో ఒక 2 minutes రిలాక్స్ అయ్యి ఫస్ట్ నా ఇమ్మీడియట్ కర్తవ్యం ఏంటి, ఒక డీప్ బ్రీత్ తీసుకుంటూ థాట్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ చేసి మనము ఆలోచించుకున్నాం అనుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. అండ్ నేను నా పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే, ఒక 5 years డౌన్ ద లేన్ ఇఫ్ యూ థింక్ అబౌట్ దిస్ సిచ్యువేషన్, మీరు నిజంగానే ఇంత ఎఫెక్ట్ అవుతారా? హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ ఫ్యూచర్లో? అంత మ్యాటర్ కాదు. సో మనం ఈ ఎగ్జామ్ పాస్ అయినా అవ్వకపోయినా 5 years తర్వాత చూస్తే, అవును 6 months తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఇచ్చాను, దట్స్ ఓకే. సో మన అటెంప్ట్ ఇవ్వాలి 100%. ఒకవేళ అవ్వకపోయినా కూడా ఐ హ్యావ్ అ ప్లాన్ బి అనేది ఆలోచించుకుంటే ఆ స్ట్రెస్ చాలా వరకు తగ్గినట్లు ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే మెడిటేషన్, యోగా, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు వీ విల్ రియలైజ్. ఇంకొకటి నేను పర్సనల్గా హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏంటంటే, సోషల్ సర్వీస్. ఎవరికన్నా మనం ఒకటి వస్తువు కొనుక్కున్నాము అన్న దానికంటే, ఒకళ్ళకి మనం ఇవాళ ఇది ఉపయోగపడే పని చేశాము, ఒకళ్ళకి నా చేత్తో నేను అన్నం పెట్టాను, సో సమ్ లోన్లీ పర్సన్, నేను కొంత టైం వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకి కాస్త స్ట్రెస్ రిలీవ్ చేయగలిగానంటే మన స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఇవి చిన్న చిన్న యాక్టివిటీస్ కానీ, ఒక సినిమా చూస్తే వచ్చే ఆనందము, దే లాస్ట్ ఫర్ వెరీ ఫ్యూ మినిట్స్. ఒక జోక్ విన్నాము, ఒక 5 minutes ఉంటుంది ఆ స్ట్రెస్ రిలీఫ్ మనకి. బట్ ఇలాంటి సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే ఆ ప్రొడ్యూస్ అయ్యే హ్యాపీ హార్మోన్స్ దే లాస్ట్ ఫర్ డేస్ టుగెదర్. సో వీక్లీ వన్స్ ఒక ఆర్ఫనేజ్ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ వెళ్ళడం, లేకపోతే అవసరం ఉన్న వ్యక్తితో కాసేపు మాట్లాడడం చేసిన తర్వాత వీ ఫీల్ హ్యాపీ ఫర్ డేస్. అది సో దట్ వుడ్ బి మై చాయిస్ హౌ టు రిలీవ్ ద స్ట్రెస్ అంటే.